హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. మనకి ఇవాళ డ్వాక్రా మహిళల అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారండి. అదేవిధంగా మనకి ఇదే నెల మనకి జనవరి 23వ తేదీన రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారండి. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన చేయూత డబ్బులు కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇవాళ రిలీజ్ చేసే డబ్బులు ఏంటి, మనకి మిగతా 2 పథకాలు ఎవరెవరికి పడతాయి, ఎగ్జాక్ట్లీ ఆ తేదీని రిలీజ్ చేస్తారు లేదా అనేది కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేస్తాను. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, ఇవాళ మనకి ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులకి అయితే పే చేస్తారు కదండి. ఆ యొక్క సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మహిళల అకౌంట్లో అయితే జమ చేయబోతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఇళ్ళ పొందిన లబ్ధిదారులు అందరూ కూడా లోన్లు తీసుకుని ఉంటారు కదండి. వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ జమ చేయడం అయితే జరుగుతుందండి. సో అర్హులై ఉన్న దాదాపు మనకి 4 లక్షల పైగా చిల్లర అయితే అర్హులు జాబితాలు అయితే ఉన్నాయండి. ఆ యొక్క జాబితాల్లో ఉన్న అందరికీ కూడా ఇవాళ అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బులు అయితే సీఎం జగన్ గారు అయితే మనకి ఇవాళ అయితే రిలీజ్ అయితే చేస్తారండి. అదేవిధంగా మనకి జనవరి 23న డ్వాక్రా రుణమాఫీ డబ్బులు, ఆసరా పథకం ద్వారా 4వ విడత డబ్బు మనకి 1,25,000 అయితే రిలీజ్ అయితే చేస్తారండి. 10 మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి 12,500 చొప్పున అయితే వస్తుంది. 2019 ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో రుణాలు తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ కింద డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి చేయూత డబ్బులు అనేది ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లయితే మనకి డేట్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ యొక్క చేయూత పథకం ద్వారా కూడా మనకి 18,750 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం మీద డ్వాక్రా మహిళలకి ఈ యొక్క 3 పథకాల డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేస్తుందండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.